ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. కొండెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, అహింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిధేయులను, అండర్లైన్ చేసుకోండి, తల్లిదండ్రుల కవిధేయులను. ఆ తర్వాత తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం, అంచె దినములు అపాయకరమైనటువంటి కాలాల గురించి మాట్లాడుతూ పౌలు గారు అంచె దినాల్లో కుటుంబాలు ఎలా ఉంటాయి, బిడ్డలు ఎలా ఉంటారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా చూద్దాము. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని కాలములు వచ్చునని తెలుసుకునము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. దేవుని వాక్యం స్పష్టంగా బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులు కావాలి అని ఉంది. కానీ అంచె దినాల్లో జరిగేది ఏంటంటే బిడ్డలు తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారు అని ఉంది. రోమీలకు రాసిన పత్రికలోను, ఆ తర్వాత మరి తిమోతికి రాసిన పత్రికలోను అంచె దినాల్లో ఉన్నటువంటి ఒక సిమ్టమ్ లేదా ఒక సైన్ అని కూడా మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఏ తల్లిని కదిలించినా కష్టాలు, కన్నీరు, దుఃఖము, ఏడుపు. అసలు నేనంటాను, మాతృత్వాన్ని కన్నీటిని వేరు చేయలేము. జీవితంలో తల్లి ఎదుర్కొనే సవాళ్ళన్నిటిలో చాలా పెద్ద సవాలు ఏమిటంటే పిల్లల్ని పెంచడం. మరి హవ్వ పాపం చేసిన తర్వాత దేవుడు అన్నారు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకు నా సంతానమునకు వైరం కలుగు చేసేదని చెప్పిన తర్వాత వేదనతో నీవు పిల్లల్ని కంటావు అని ఉంది. వేదనతో నీవు పిల్లల్ని కంటావు అనే మాట కనటం వరకే కాదు, పెంచడం వరకు కూడా. ఈరోజు ఏముందండి, సిజేరియన్స్ వచ్చినాయి కదా, కాబట్టి కంటం పెద్ద సమస్య కాదు. అసలు సమస్య ఏమిటంటే పిల్లల్ని పెంచటము. సో పిల్లల్ని పెంచడం అనేది వేదనతో కూడుకున్న పని. కన్నీళ్లు లేకుండా ఏ తల్లి బిడ్డలను పెంచిన దాఖలాలు లేవు. అసలు చెప్పాను కదండి, మాతృత్వాన్ని కన్నీటిని సపరేట్ చేయలేము, అంతా ఒకే ప్యాకేజ్ అన్నమాట. ఎందుకని ఇంత బాధ, ఎందుకని ఇంత వేదన, బిడ్డల్ని పెంచడంలో ఎందుకు ఇంత సమస్య తల్లిగా తండ్రిగా అనుభవిస్తున్నారు అనేది కనుక చూస్తే ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ చరిత్ర సారాంశం ఏమిటి అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం. జాగ్రత్తగా రాసుకోండి. రక్షణ చరిత్ర సారాంశం ఏమిటి అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం. స్త్రీ సంతానము అంటే ఎవరు అంటే అల్టిమేట్గా కాలం పరిపూర్ణమైనప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అల్టిమేట్గా కాలము పరిపూర్ణమైనప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన చరిత్ర అంతా ఎందుకు నడిచింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు రావటానికే నడిచింది. కాబట్టి ఆది కాండములో మరి ఆదాము కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చేంత వరకు కూడా ఈ సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరంలో మరి స్త్రీ ప్రధానమైనటువంటి అటాకింగ్ ఏజెంట్ లాగా ఉంది. ఈ యొక్క సంతానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటంలో సర్పం యొక్క అటాక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకనే రక్షణ చరిత్రలో కనుక చూస్తే పిల్లల మీద అటాక్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణకు ఐగుప్తులో చూస్తే ఫరో ఏమంటాడంటే పిల్లలందరినీ చంపవతల పడేయమంటాడు. అలాగే రాజుల కాలం, అలాగే న్యాయాధిపతుల కాలం, రక్షణ చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా పిల్లల మీద చాలా అటాక్ మనం చూస్తాము. ఉదయకాల సమయంలో మనం వివాహం సువార్తకు సాదృశ్యం అన్నాం. మరి వివాహం సువార్తకు సాదృశ్యం అయితే వివాహం తర్వాత వచ్చినటువంటి కుటుంబం దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం అంటే కుటుంబము త్రిత్వము యొక్క ప్రతిబింబము. కుటుంబము త్రిత్వము యొక్క ప్రతిబింబము. కుటుంబంలో తండ్రి కుమార అంటే కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా పోల్చొచ్చు అంటే త్రిత్వములో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మల సంబంధంతో పోల్చొచ్చు. జాగ్రత్తగా వినాలి. భూమి మీద తల్లి తండ్రి బిడ్డలు వారి యొక్క సంబంధాన్ని మనం ఎలా పోల్చొచ్చు అంటే త్రిత్వములో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మల సంబంధంతో మనం పోల్చొచ్చు. ఎందుకు అంటే త్రిత్వము దేవుడు మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటారు.
తర్వాత వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండిస్తారు. సో వివాహం కానీ, వివాహం తర్వాత వచ్చే కుటుంబం కానీ ఎవరి యొక్క మిషన్ స్టేట్మెంట్ అంటే త్రియేక దేవుని మిషన్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ ట్రయూన్ గాడ్. ట్రయూన్ గాడ్ ఏమనుకున్నారంటే మనము మన పోలిక చొప్పున నరులను చేస్తాము, వారు మరి భూమిని ఏలతారు, వారు ఫలించి అభివృద్ధి పొందుతారని. అయితే మరి పాపము ప్రవేశించిన తర్వాత త్రిత్వములో ఉన్న రెండో వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, డాడీ మీరు నాకు శరీరాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, బలులు అర్పణలు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును ఏర్పాటు చేసి ఉన్నావు తండ్రి, ఆ శరీరముతో నీ చిత్తమును చేయుటకు నేను వచ్చి ఉన్నాను అని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్కార్నేషన్ శరీరధారణ సమయంలో తండ్రితో చెప్పినట్లు మనం చూస్తాము. అలాగే ఆయన వచ్చారు, శిలువ కార్యాన్ని నెరవేర్చారు, మనందరి నిమిత్తం చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఏం చేశారు, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీతో ఉంటారు, ఆయన మీలో ఉంటారు. అందుకనే మనం ఆదివారం ఆరాధనలో తండ్రైన దేవుని తలంచుకొని పాత నిబంధన పాఠం, కుమారుడైన క్రీస్తు ప్రభుని తలంచుకొని సువార్త పాఠం, పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొని మరి పత్రిక పాఠాన్ని మనము చదువుతాము. ఉదయం వివాహాన్ని గురించి పాత నిబంధనలో చూసాము, సువార్తల్లో చూసాము, పత్రికల్లో కూడా చూసాము. సో ఇప్పుడు మరి తండ్రి కుమారుని వద్ద నుండి పంపబడి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. మరి ఆదివారం అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తారా మీరు? బాప్టిస్ట్ చర్చెస్లో ఉండదు అనుకుంటాను, కొన్ని సిఎస్ఐ లూథరన్ వాటిల్లో అపోస్తలుల విశ్వాస ప్రమాణము, నికేయ విశ్వాస ప్రమాణము అని చెప్పి చెప్తారు. దానిలో ఏముంటుందంటే పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను అని చెప్తూ ఆయన తండ్రి నుంచి కుమారుని నుంచి బయలు వెడలి అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే తండ్రి నుంచి కుమారుని నుంచి వచ్చి ఆయన తండ్రి గురించి కుమారుని గురించి లోకానికి తెలియపరుస్తున్నారు. కుమారుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని వివరించి తండ్రికి విధేయులు అయ్యేటట్లుగా ఏం చేస్తూ ఉన్నారంటే మానవాళిని సంసిద్ధం చేస్తున్నారు. సో వివాహము సువార్త సాదృశ్యం అయితే కుటుంబము త్రిత్వము యొక్క ప్రతిబింబము. ఎలా వివాహం సువార్త సాదృశ్యమైంది? భార్య భర్తకు లోబడుతుంది, క్రీస్తు మరి తండ్రికి లోబడినట్లుగా. భర్త సంఘాన్ని ప్రేమిస్తారు, భర్త భార్యను ప్రేమిస్తాడు. ఎలా అంటే క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారు. వివాహంలో భార్యకు కానీ భర్తకు కానీ క్రీస్తే మాదిరి. తండ్రిని చూస్తే తండ్రికి ఎలా సబ్మిట్ చేసుకున్నాడో అలా భార్య సబ్మిట్ చేసుకుంటే, కిందకు చూస్తే సంఘాన్ని ఎలా మరి కుమారుడు ప్రేమించి ప్రాణం పెట్టాడో అలా భర్త భార్యను ప్రేమిస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నుంచి కుమారుడి నుంచి బయలు వెళ్ళి ఏం చేస్తారు అంటే కుమారుడు ఏవైతే చెప్పాడో అవి మనల్కి జ్ఞాపకం చేస్తారు. కుమారుని శిలువ కార్యాన్ని గురించి మనల్ని ఒప్పింపజేస్తారు. అంతేకాదు తండ్రి దగ్గరకు నడిపిస్తారు. కాబట్టి వివాహంలో కూడా బిడ్డల యొక్క రోల్ ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా విధేయత చూపిస్తారు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండడి, క్రీస్తు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండడి అన్న విషయాన్ని మొట్టమొదటిగా మీరు పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు చూపించే ఈ విధేయత మాకు కాదు నాన్న, మొట్టమొదట దేవునికి. ఈ మాట చెప్పింది ఎవరు అంటే దేవుడు. దీనికి మాదిరి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే మానవుల విమోచన కార్యాన్ని తండ్రి సంకల్పిస్తే, కుమారుడు దానిని నెరవేరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన అనుభవంలోనికి తీసుకొని వచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు సమానమైనప్పటికీ కుమారుడు ఏం చేశాడు? తండ్రికి సబ్మిట్ చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? తండ్రి నుంచి కుమారుడి నుంచి బయలు వెళ్ళి మరి కుమారుడు చెప్పినటువంటి విషయాలను మనకు జ్ఞాపకం చేసి తండ్రి దగ్గరకు నడిపిస్తూ ఉన్నారు. సో వివాహములో మరి కుమారుడు తండ్రి, అదేవిధంగా కుటుంబములో కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు సమానమైనప్పటికీ ఏ రీతిగా తండ్రికి కుమారుడు సబ్మిట్ చేసుకుంటూ ఉన్నాడో, కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మనకు తీసుకొని వచ్చి చెప్తా ఉన్నారో కుటుంబాలకు అదే మాదిరి. నేనంటాను త్రిత్వాన్ని గురించినటువంటి విషయాలను ఎంత బాగా అర్థం చేసుకుంటే అసలు కుటుంబాల్లో సమస్యలు ఉండవు, సంఘాల్లో కూడా సమస్యలు ఉండవు. సంఘాల్లో కూడా సమస్యలు ఉండవు. డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ ఈజ్ ఆన్సర్
టు మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను చెప్తాను. థియాలజీ ఆఫ్ మ్యారేజ్ అయిపోయింది, థియాలజీ ఆఫ్ ఫ్యామిలీ కూడా అయిపోయింది. ఇప్పుడు 4 విషయాలు నేను చెప్పిన తర్వాత మరి దీన్ని ర్యాపప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తండ్రి అయిన దేవునికి ట్రయూన్ గాడికి ఒక మిషన్ స్టేట్మెంట్ ఉంది. ఏమిటి ఆ మిషన్ స్టేట్మెంట్ అంటే, మనము మన పోలిక చొప్పున నరులను చేయదుము. అయితే ఇప్పుడు మిషన్ స్టేట్మెంట్లో నుంచి వచ్చినటువంటి తండ్రికి హీ షుడ్ హ్యావ్ ఎ మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ ఫాదర్హుడ్. తండ్రిగా నీకు ఒక మిషన్ స్టేట్మెంట్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ మిషన్ స్టేట్మెంట్ అబౌట్ యువర్ ఫాదర్హుడ్? డూ యూ హ్యావ్ ఎ మిషన్ స్టేట్మెంట్ అబౌట్ యువర్ మదర్హుడ్? మరి ఒక ఆర్గనైజేషన్కి మిషన్ స్టేట్మెంట్ ఉంది, ఒక చర్చికి ఉంది, ఒక కంపెనీకి ఉంది, అన్నిటికీ ఉన్నాయి. కానీ చాలా గురుతరమైనటువంటి బాధ్యత అనేటువంటి మాతృత్వానికి కానీ పితృత్వానికి కానీ ఒక గోళ్ళు, ఒక మిషన్ స్టేట్మెంట్ లేదే. చాలా ఆలోచించాల్సినటువంటి విషయము. ఎందుకు అంటే మనకు అసలు ఒక ఫ్యామిలీకి కూడా ఒక మిషన్ స్టేట్మెంట్ ఉండదు కాబట్టి. కుటుంబాలుగా మనం ఎందుకు కట్టబడ్డాము సరైనటువంటి అవగాహన లేదు. వివాహంగా ఎందుకు ఈ పవిత్రమైనటువంటి నిబంధనలోనికి మనం వచ్చాము దీని గురించి కూడా మనం సీరియస్గా ఆలోచించలేదు. అందుకని ఈ ఫ్యామిలీ సెమినార్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. నిజానికి ఎక్కువ మేము టీచ్ చేయటం లేదు. వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగి కొన్ని మీరు ఆలోచించే విధంగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాము. మీరు ఇక్కడి నుంచి అసలైనటువంటి వర్క్ మొదలు పెట్టాలి. వాట్ ఈజ్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ మై మదర్హుడ్? ఒక తల్లిగా నేను నా బిడ్డల్ని ఎలా పెంచాలనుకుంటున్నాను, ఎందుకు పెంచాలనుకుంటున్నాను, అసలు బిడ్డల్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చారు, సో వారిని నాకు ఇవ్వటం ద్వారా నా జీవితంలో ఏమి జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఈ బిడ్డలను నా ఇంటిలో పెంచడానికి దేవుడు నాకు అప్పగించడం ద్వారా నేను ఆ బిడ్డలతో ఏమి చేయాలని దేవుడు అనుకుంటున్నారు. ఇది ప్రతి తల్లి ప్రతి తండ్రి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ప్రతి తల్లి ప్రతి తండ్రి వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. మనోహ దగ్గరకు మరి దేవదూత వచ్చి మీకు బిడ్డను ఇవ్వబోతున్నామంటే ఈ బిడ్డను మేము ఎలా పెంచాలని అడుగుతారు. ఈ బిడ్డను మేము ఎలా పెంచాలని అడుగుతారు. దేవుని వాక్యం చెప్తుంది బిడ్డలు ఎవరు అంటే లోను. యోబు అంటాడు యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొను. దేవుడు మనకి బిడ్డలను ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళను దేవుని కోసం పెంచి మళ్ళా ఆయనకు అప్పగించడానికి. లోన్ ఎప్పుడైనా రిటర్న్ చేయాల్సిందే వడ్డీతో సహా కదా. అంతేకాకుండా లోను మాత్రమే కాదు కానీ బిడ్డలను ఈ విధంగా పెంచినందుకు ఇట్ ఈస్ అల్టిమేట్లీ గాడ్ హూ ఈజ్ గోయింగ్ టు రివార్డ్ అస్. ఈ బిడ్డను పాలిచ్చి పెంచుము. అమ్మలు జాగ్రత్తగా వినాలి. నేను నీకు జీతం ఇచ్చేదను. ఎవరన్నారో తెలుసా? యోకెబెత్తో ఫరో కుమార్తె అంది. ఈ బిడ్డను నా కొరకు పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. తల్లిదండ్రులు ఇద్దరూ గమనించుకోవాలి. బిడ్డల్ని పెంచేది ఎవరి కోసం అంటే నా కొరకు అని దేవుడు చెప్పినందుకు. ఈ బిడ్డను నా కొరకు పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. చాలాసార్లు అనుకుంటారు తల్లిదండ్రులు, ఆహా మా బిడ్డలను బాగా చదివిచ్చేసాం, మంచి ఉద్యోగాలు వచ్చినాయి, ప్రయోజకులం అయిపోయాం, మేము చాలా సక్సెస్ఫుల్ పేరెంట్స్ అనుకుంటారు. అసలు అది కాదు. అసలైన జీతం ప్రభు దగ్గర ఉంది. ఒకవేళ వాళ్ళు చదువు లేదా మంచి ఉద్యోగం వచ్చో లేకపోతే వివాహాలు అయిపోయి మేము చాలా అయిపోయింది అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. అసలైన బహుమానం పరలోకంలో ఉంది. ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. మనం మొట్టమొదటిగా గమనించుకోవాలి బిడ్డలు ఎవరికి చెందుతారంటే దేవునికి. ఈ బిడ్డనే ఎందుకు ఇచ్చారంటే ఈ బిడ్డలు మీ ఇంట్లో పుడితే వాళ్ళు మారు మనసు పొందటానికి సువార్తను వినటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఇచ్చారు. ఎవరైనా స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. వాళ్ళను దేవుడు కొంతమంది పేరెంట్స్కి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు అయితేనే ఈ పిల్లల్ని కరెక్ట్గా పెంచుతారని. మరి అలాంటి స్పెషల్ నీడ్స్ ఎందుకు ఉండాలి? దేవుడు అందరినీ మంచి వాళ్ళుగా సృష్టించవచ్చు కదా. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు స్పెషల్ ట్రోఫీస్. అలాంటి వాళ్ళు మన మధ్య ఉంటేనే మనకి జీవితం యొక్క అర్థం ఏంటో అప్పుడన్నా ఆలోచిస్తాం, లేకపోతే చాలా విర్రవీగి కనిపిస్తాం. మనకి బుద్ధి చెప్పడానికి, మనము మరి డైవర్ట్ అవ్వకుండా ఉండటానికి, మన జీవితము ఎంత విలువైందో తెలుసుకోవటానికి, దేవుడు అన్ని అవయవాలుండి మంచి బిడ్డల్ని ఇచ్చారంటే అది ఎంత భాగ్యమో తెలుసుకోవటానికి దేవుడు కొంతమంది స్పెషల్ పేరెంట్స్ని ఎన్నుకొని వాళ్ళ ఎండ్యూరెన్స్ కానీ వాళ్ళకున్నటువంటి ఓర్పు కానీ చాలా ఎక్కువ కాబట్టి ఇదిగో నా స్పెషల్ చైల్డ్ని నీకు జాగ్రత్తగా అప్పగిస్తున్నాను, స్పెషల్ ప్యాకేజీలో రఫ్ ప్యాకేజీలో ఇచ్చాను, ఈ బిడ్డను నువ్వు చూసుకొని లోకానికి ఒక ట్రోఫీలాగా ఈ బిడ్డను ప్రదర్శించబోతున్నాను. కొన్నిసార్లు పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను అనుకుంటాను మనం సర్ప్రైజ్ అవుతామేమో. ఇక్కడ భూమి మీద అసలు ఏమీ చేయలేదు వీళ్ళు,
చాలా అంటే ఇదిగా ఉన్నారు వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు పరలోకంలో చాలా అద్భుతమైనటువంటి మహిమలో ఉంటారేమో అని అనిపిస్తుంది. నేను ఐ డూ థింక్ లైక్ దట్, ఐ అండర్స్టాండ్ అన్నమాట. కాబట్టి దేవుడు మనకు బిడ్డలను ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు మన ఇంట్లో పుడితే సువార్తను విని సువార్తకు ప్రతిస్పందించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లి తండ్రి యొక్క ప్రధానమైన బాధ్యత బిడ్డలు పుట్టిన తర్వాత ఏమిటంటే మొట్టమొదటిగా వాళ్ళు మారు మనసు పొందాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. ఈ రోజు నేను తల్లిదండ్రులకు ఏం చెప్తున్నానంటే మీరు కన్సెప్షన్ దగ్గర నుంచి ప్రార్థన చేయండి వాళ్ళ మారు మనసు కోసం అని చెప్తున్నాను. వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ మారు మనసు కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి అని చెప్తా ఉన్నాను. వారు మారు మనసు పొందిన తర్వాత దేవుని భయములో వారిని పెంచాలి. అమ్మాయిలు, నా చెల్లెళ్ళు లేదా అక్కలు ఉన్నారు, కొంతమంది అమ్మలు ఉన్నారు, చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో నాయకులు ఇద్దరు ఉండరు, ఒక్కరే. కుటుంబంలో నాయకులు ఇద్దరు ఉండరు, ఒక్కరే. ఆ ఒక్కరు కూడా ఎవరంటే భర్త. ఏ కుటుంబంలోనైతే ఇద్దరు నాయకులు ఉంటారో అక్కడ పిల్లలు పాడైపోతారు. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎవరు లీడర్ అర్థమవుతుందండి. కుటుంబంలో ఇద్దరు నాయకులు ఉంటే బిడ్డలు ఏమైపోతారు? కన్ఫ్యూజ్ అయిపోతారు. అంతేకాకుండా కన్ఫ్యూజ్ అవటం కాకుండా గేమ్స్ కూడా ప్లే చేస్తారు. అమ్మకు తెలియకుండా నాన్న దగ్గర, నాన్నకు తెలియకుండా అమ్మ దగ్గర, లేకపోతే అమ్మకు చెప్పామని నాన్న దగ్గర లైసెన్స్ తీసుకోవటం, నాన్నకు చెప్పానని. ఎందుకంటే ఇద్దరు నాయకత్వానికి పోటీ పడుతూ ఉంటారు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ కుటుంబంలో అయితే దేవుడిచ్చినటువంటి ఆ క్రమం ఉండదో, భర్త యొక్క నాయకత్వం ఉండదో, అక్కడ బిడ్డలు ఆరోగ్యకరంగా ఎదగటం కూడా కష్టమవుతుంది. దేవుని కేంద్రితమైనటువంటి వివాహంలో దేవుని కేంద్రితమైనటువంటి కుటుంబము, బిడ్డలు కూడా ఉంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. దేవుడు బిడ్డల్ని ఎందుకు ఇచ్చారంటే టు రైజ్ హిమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్. చెక్కి 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 షార్పెన్ చేసి కరెక్ట్గా ఏం చూసి షూట్ చేస్తారు, అది వెళ్ళి డమాల్న అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హిట్ చేసి దాన్ని స్మాష్ చేసి పడేస్తుంది. దేవుడు ఎందుకు కుమార్చి వేయటానికి, సాతాను యొక్క గుమ్మాలను కూల్చివేయటానికి, దేవుని రాజ్యాన్ని భూమి మీద వ్యాప్తి చేయటానికి దేవుడు బిడ్డల్ని ఇచ్చారు. ఈ పర్పస్ కనుక తెలియకపోతే మనం మన మదర్హుడ్ని ఫాదర్హుడ్ని మనం చేసినట్లు కాదు. అరే మరి మా పిల్లల్ని డాక్టర్స్గా చదివించాం, ఇంజనీరింగ్స్గా చదివించామంటే మంచిదే, చదివించాలి. డాక్టర్గా చదివినా హీ ఈజ్ గోయింగ్ టు బీ ఏ క్రిస్టియన్ డాక్టర్. హిస్ హాస్పిటల్ ఈజ్ గోయింగ్ టు బీ హిస్ మిషన్ ఫీల్డ్. ఒకవేళ ఇంజనీర్ అయినా హిస్ కార్పొరేట్ ఆఫీస్ ఈజ్ గోయింగ్ టు బీ హిస్ మిషన్ ఫీల్డ్. డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఆస్ట్రోనాట్లు కావచ్చు, కార్పొరేట్ పీపుల్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ మిషన్ ఫీల్డ్. తల్లిదండ్రులు బిడ్డల్ని దేనికోసం పెంచాలి అంటే దేవుని యొక్క పర్పసెస్ భూమి మీద నెరవేర్చబడటానికి పెంచాలి. పాత నిబంధన అంతట్లో కూడా అదే మనం చూసాము. పాత నిబంధనలో ఆది కాండంలో హవ్వ దగ్గర నుంచి నూతన నిబంధనలో మరియమ్మ దాకా ఈ అమ్మలందరూ కని 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 కష్టపడి కని ఎందుకంటా ఉన్నారంటే మెస్సియా భూమి మీదకి రావటం కోసం కన్నారు. ఈ నాన్నలంతా చాలా కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ వచ్చారు, ఎందుకంటే మెస్సియా భూమి మీద జన్మించడం కోసం. మెస్సియా ఇప్పుడు భూమి మీద జన్మించిన తర్వాత ఏం జరిగిందంటే, జన్మించినటువంటి ఆ మెస్సియా యొక్క రక్షణ సువార్తను భూమి మీదకు తీసుకొని వెళ్ళాలంటే మరి ఆయుధం ఎవరంటే మన పిల్లలు. కొంతకాలం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలామంది ఉండవు, కానీ ఎవరుంటారంటే మన పిల్లలు ఉంటారు. చిల్డ్రన్ ఆర్ ద లెగసీ దట్ వీ లీవ్ బిహైండ్ ఇన్ దిస్ వరల్డ్. పిల్లలు ఎవరు అంటే ఈ లోకంలో మనం విడిచిపెట్టే స్వాస్థ్యము. ఈ లోకంలో కొంతకాలం తర్వాత సుధాకర్, శాంతకుమారి ఉండరు, కానీ షమ్యేలు ఉంటాడు. షమ్యేల్లో దేవుని యొక్క అంటే మేము నేర్పించినటువంటి ఆ విలువలు కానీ కన్విక్షన్స్ కానీ మా యొక్క ఉనికి షమ్యేల్ రూపంలో భూమి మీద కొనసాగుతూ ఉంది. షమ్యేల్ తర్వాత వాళ్ళ బిడ్డల రూపంలో కొనసాగుతుంది. డోంట్ థింక్ అబౌట్ యువర్ చిల్డ్రన్, జస్ట్ థింక్ అబౌట్ ద జనరేషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. మీలో ఇక్కడ ఉన్నటువంటి మీలో ప్రతి ఒక్కరు నా కొడుకు నా కూతురు అంతవరకే ఆలోచించి ఆగిపోవద్దు. ముందున్నటువంటి తరాలను దృష్టిలో పెట్టుకోండి. రానున్నటువంటి తరాలు దీవించబడులాగన, తరాలు దేవుని యొక్క సన్నిధిలో వారు కొనసాగులాగన ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అందుకనే బిడ్డల్ని ఇచ్చినటువంటి 4 పర్పసెస్ చూసాము. ప్రిపరేషను, ఆ తర్వాత ప్రొటెక్షను, ఆ తర్వాత డైరెక్షను, ఆ తర్వాత కరెక్షను, ఆ తర్వాత డైరెక్షను. చిన్నప్పుడు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది సున్నితమైన మనస్సాక్షి వాళ్ళకి డెవలప్ అయ్యేటట్లు. 0 to 6 ఇయర్స్లో కాన్షియన్స్ ఎలా డెవలప్ చేయాలి ఆలోచించాలి. ఆ 6 నుంచి వాళ్ళ క్యారెక్టర్ ఎలా మనం బిల్డ్ చేయాలి ఆలోచించాలి. ఆ తర్వాత దేవుని మార్గంలో వాళ్ళు కొనసాగేటట్లుగా ఎలా చేయాలి. ఇది తల్లిదండ్రులు చేయవలసిన పనులు. ఇది కనుక చేయాలంటే 3 హోంవర్క్లు ఇస్తున్నాను. మీ యొక్క ఫ్యామిలీ మిషన్ స్టేట్మెంట్ రాసుకోవాలి.
నీ యొక్క తల్లిగా నీ మిషన్ స్టేట్మెంట్ ఏంటి? ఎలాంటి తల్లిగా నీవు నీ దేవుడిచ్చినటువంటి బిడ్డలు నువ్వు చేయాలనుకుంటున్నావు, నీ మిషన్ స్టేట్మెంట్ రాయాలి. మూడోదిగా మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్ ఫాదర్హుడ్. వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ యూ వాంట్ టు బి. దేవుడిచ్చినటువంటి చైల్డ్ని ఏ విధంగా ఆయన కోసం ఇది చేయాలి. 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మదర్హుడ్ అండ్ ఫాదర్హుడ్ ఈజ్ ఎ మిషన్. మదర్హుడ్ అండ్ ఫాదర్హుడ్ అనేది విషయవాషి థింగ్ కాదు సుమా. ఇది ఒక అద్భుతమైనటువంటి బాధ్యత, అద్భుతమైనటువంటి భాగం, దేవుని రక్షణ ప్రణాళికలో ఒక సంకల్పం. ఇట్ ఈస్ పెయిన్ బట్ దేర్ ఈజ్ ఆల్సో ప్లెజర్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్. రెండోది మెస్సియానిక్ మెస్సియానిక్ హోప్కి, ఫాదర్హుడ్కి మెస్సియానిక్ హోప్కి సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉందంటే పాత నిబంధనలో ఫాదర్హుడ్ మదర్హుడ్ అంతా కూడా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మెస్సియానిక్ హోపే మనం ఇక్కడ మరి మెన్షన్ చేయబట్టం చూసాము. ఆ జీనియాలజీస్ మొత్తం ఉన్నాయే అవన్నీ ఏమిటంటే మెస్సియా రావటానికి ముందు భద్రపరచబడినటువంటి జీనియాలజీస్. మెస్సియా వచ్చిన తర్వాత ఈ రోజున తల్లిదండ్రులంగా మనం చేయవలసింది ఏంటంటే మన బిడ్డల్ని ప్రభు దగ్గరకు నడిపించి వారిని ఏ రీతిగా దేవుని పర్పసెస్ కోసం రిలీజ్ చేయాలి. రైజింగ్ చిల్డ్రన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో రిలీజింగ్ చిల్డ్రన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేంతో మొదలుపెట్టానంటే పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యండి. అసలు వేవాడుగా ఉన్నటువంటి ఒక చైల్డ్ని, తల్లిదండ్రులకు విధేయత చూపించడానికి ఇష్టపడినటువంటి ఒక చైల్డ్ని ఎలా మనం ట్రైన్ చేయాలి, ఎలా ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మనం ఇది చేయాలి. మేబీ మీ పిల్లలంతా కూడా ఆ పాస్ట్ ఏజ్ దాటి ఉండొచ్చు. అట్లీస్ట్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ ఆలోచించాలి. మొట్టమొదట ఇఫ్ యూ వాంట్ యువర్ చైల్డ్ టు బీ ఒబీడియంట్ టు యూ, మొట్టమొదట దేవుని వాక్యానుసారమైన తల్లిగా నీవు సబ్మిట్ చేసుకోవాలి. దేవుని వాక్యానుసారమైనటువంటి పురుషుడిగా ఆ ప్రేమ అనేది దేవుడు అంటే మనం చూపించినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్దంటే అది నెక్స్ట్ పాస్ ఆన్ అవుతుంది. ఏ కుటుంబం అయితే తల్లి తండ్రి బిడ్డలు ఉన్నటువంటి కుటుంబం దేవుని యొక్క ప్రభువునందు అన్నటువంటి దాన్ని సీరియస్గా తీసుకుంటారో నేనంటాను ఆ కుటుంబం త్రిత్వం యొక్క ప్రతిబింబంగా ఉంటుంది. చూడండి, అస్తిత్వం తర్వాత వివాహం తర్వాత కుటుంబం తర్వాత సంఘం తర్వాత త్రిత్వం. ఇవన్నీ కూడా త్రిత్వము యొక్క పోలికలే. ఇవన్నీ కూడా ఆ త్రియేక దేవుని ప్రతిబింబింపజేయటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాలే. అందుకోసమనే ముగింపులో ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల్ని దేవుని కోసం వాళ్ళను పెంచడానికి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కోసం వారిని రిలీజ్ చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. రిమెంబర్, మదర్హుడ్ అండ్ ఫాదర్హుడ్ ఈజ్ అ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్ ప్రోగ్రాంలో దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో గొప్ప పాత్ర, సింహ భాగాన్ని పోషించింది. ఈ రోజున ఈ దేశానికి ఏమైనా భవిష్యత్తు ఉంది అంటే క్లాస్ రూముల్లో లేదు, కోర్ట్ రూముల్లో లేదు, కార్పొరేట్ రూముల్లో కూడా లేదు, బోర్డ్ రూమ్స్లో కూడా లేదు, క్రిస్టియన్ హోమ్స్లో ఉంది. ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్ ఈజ్ నాట్ ఇన్ ద కార్పొరేట్ ఆఫీసెస్, ఈజ్ నాట్ ఇన్ ద క్లాస్ రూమ్స్, ఈజ్ నాట్ ఇన్ ద బోర్డ్ రూమ్స్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్రిస్టియన్ హోమ్స్. క్రైస్తవ తల్లిగా తండ్రిగా మీరు చక్కని బాధ్యతను మీరు స్వీకరించి వారిని మలిస్తే నాణ్యత కలిగినటువంటి నాయకులు ఇటు సంఘానికైనా అటు దేశానికైనా తయారవుతారు. లేకపోతే పునాదులు పాడైపోతే నీతిమంతులేమీ చేయగలరని విలపించినట్లు మనము విలపించాల్సిందే. ఆ విధమైనటువంటి పరిస్థితులు రాకమునుపు మేలుకొని మన బాధ్యతను తెలుసుకొని క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ పురుషునిగా, క్రైస్తవ తల్లిగా, క్రైస్తవ తండ్రిగా, క్రైస్తవ కుటుంబంగా మన బాధ్యతను స్వీకరించడానికి, దాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందామా? ప్రభు మా దేవ, మీకెన్నో వందనాలు. వివాహము సువార్తకు సాదృశ్యమైతే కుటుంబం త్రిత్వానికి ప్రతిబింబంగా మీరుంచారు నాయన. త్రిత్వంలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో కుమారుడు తండ్రికి విధేయత చూపించటము, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నుంచి కుమారుడి నుంచి బయలు వెళ్ళి వారిని లోకానికి తెలియపరచటము, ఇది మీ సంకల్పం. మీ పోలికలోనే కుటుంబాన్ని మీరు సృష్టించారు. విమోచన ప్రణాళికలో భాగస్వామ్యమైన కుటుంబంలో భర్త అధికారానికి భార్య లోబట్టం, భార్యను క్రీస్తునకు వలె భర్త ప్రేమించటం, కుమారులు కుమార్తెలు నాయన మా ప్రభా నీ రక్షణ ప్రణాళికలో భాగస్వాములుగా నీ నుంచి పొందినటువంటి స్వాస్థ్యంగా మా ప్రభా తల్లిదండ్రులు విడిచిపెట్టే స్వాస్థ్యంగా తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించడం, మా ప్రభా తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను బిడ్డలను నీ కోసం పెంచడం, నీ కోసం విడుదల చేయటం, వారి యొక్క మాతృత్వము పితృత్వ బాధ్యతలను చక్కగా నెరవేర్చడం, దాని ద్వారా సంఘానికి కుటుంబానికి చక్కని నాయకులను అందించడం,
కుటుంబం త్రిత్వం యొక్క ప్రతిబింబంగా, సంఘం యొక్క ప్రతిబింబంగా ఉండటం మీ సంకల్పం కాబట్టి ఆ విధమైనటువంటి కుటుంబాలుగా నాయన మా ప్రభా, మరి ఇక్కడ విజయనగరంలో నాయన ఈ యొక్క కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్, మరి ఇక్కడ చుట్టుపక్కల సంఘాల నుంచి వచ్చినటువంటి కుటుంబాలు నీ యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్వాములుగా ఉండటానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.